నాకు కొంచెం There is Vital Naik sir, the chairman of Vinayaka Super Speciality Hospital. So today we conduct Onam celebration here. It is one of the most ethnic festival in Kerala. It was very good. We got a good opportunity to get celebrated here. Sir provided us food, everything. Even we thought it was Kerala only. We are very so happy about this Onam festivals. Even we can see the MLA sir also. With the gratitude we can see him. Very happy to hear this all. Thank you so much. 1 minute. Start. Thanks for all the staff and especially the chairman for giving such a beautiful event here and thanks. ఈరోజు మేము చేసుకున్న పండుగ పేరు ఓనం పండుగ. ఇది కేరళలో అతిపెద్ద పండుగ. సో ఈ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం వామన అవతారం. సో కేరళలో ఒకప్పుడు రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు మహాబలి. విష్ణు యొక్క అవతారం 5వ అవతారంలో వామన అవతారం ఒక 3 అడుగులు పెడతాడు. సో ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే అయిన తర్వాత మహాబలిని ఏమని అడిగంటే నాకు ఒక 3 అడుగుల స్థలం కావాలి అని అడిగాడు. సో విష్ణుమూర్తి అడిగిన తర్వాత మహాబలి సరే అని చెప్పాడు. తర్వాత ఒక అడుగు భూమి పైన పెట్టాడు, ఇంకొకటి ఆకాశం పైన పెట్టాడు, ఇంకొకటి ఎక్కడ పెట్టాలని అడిగితే నా తల పైన పెట్టమని చెప్పాడు. సో ఈ పండుగ యొక్క స్పెషాలిటీ అంటే కేరళలో అందరూ కూడా ఆరోగ్యంతో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు కాబట్టి సో ఈ పండుగ యొక్క వేడుక అనేది జరుగుతుంది. మన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి మన ఒక సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా ముందుగా వాళ్ళకు పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తాండూరులో కూడా నేను అనుకుంటా మొట్టమొదటిసారిగా ఓనం పండుగ వాళ్ళు చేసుకుంటారు. ఇంతవరకు ఏమైనా చూడలేము. మరి మన స్టాఫ్ వచ్చినాక కూడా సార్ మేము ఈ రకంగా ఓనం పండుగ చేసుకుంటాము అంటే మేము కూడా చెప్పినాము. ఒకసారి ఎవరెవరి మతాలు, ఎవరెవరి పండుగలు, ఎవరెవరి సంస్కారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, పండుగలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడిగారు, అందరు కలిసి అడిగారు మేము చేసుకున్నామంటే వాళ్ళకి చెప్పిన మా తరపు నుంచి మా ఒక వినాయక కన్వెన్షన్ హాల్ ఉంది, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసుకోండి. భోజనాలు కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది మా తరపు నుంచి. ఎందుకంటే మా సిబ్బంది వాళ్ళు పాపం రాత్రి మగళ్ళు కష్టపడతారు. ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళు మంచిగా మాట్లాడి మర్యాదగా మాట్లాడి మరి వాళ్ళు రాత్రి అనకుండా పగలు అనకుండా ఎప్పుడు కూడా సేవ చేస్తుంటారు. కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తం లోపల మరి ఏ ప్రపంచంలో కూడా కేరళ వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళు ఈరోజు భారతదేశం మొత్తంలో వాళ్ళు ఉన్నారు. చూస్తుంటే మనము చదువులో కూడా వాస్తవంగా 100కు 100% కేరళ లోపల చదువు ఉంది. నువ్వు ఎక్కడ ఏ స్టేట్కి పోయినా కేరళ వాళ్ళు ఇంజనీర్సు, డాక్టర్సు, పెట్రోల్ పంప్స్ పెద్ద వాళ్ళు. కాబట్టి మా యొక్క సిబ్బంది పొద్దు వాళ్ళ నుంచి వాళ్ళు బాగా కష్టపడ్డారు. మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అన్నారు సరే ఒకసారి నేను కూడా వస్తూ ఉండాలి, వాళ్ళకందరికీ మన చేయింగ్గా ప్రయత్నం కాబట్టి వాళ్ళు ఈరోజు సంతోషంగా ఈరోజు అంటే 24 గంటలు హాస్పిటల్లో అనకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలు లేకుండా పర్వాలేదు, వాళ్ళ ఒక అమ్మ నాయన లేరు అయినా పర్వాలేదు, మరి వాళ్ళ బంధువులు లేరు అయినా పర్వాలేదు, మళ్ళీ మేము మళ్ళీ కేరళకు పోయి రావాలంటే మళ్ళీ 3-4 రోజులు అవుతుంది. సరే ఏదున్నా అదే పండుగ సంతోషంగా మనం ఎట్లయితే బతుకమ్మ అంటామో మరి తెలుగులో బతుకమ్మ అంటాము, బతుకమ్మతో పాటు మరి బంజారా వాళ్ళు తీజ్ బంజారా అంటారు. తీజ్ బంజారా లాగా వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఓనం అని పండుగ ఉంది. ఎమ్మెల్యే సార్ కూడా చాలా ఓనం పండుగ ఎమ్మెల్యే సార్ కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈరోజు మా యొక్క సిబ్బందికి అందరూ కూడా ఈరోజు ఓనం నుంచి అందరూ మా యొక్క పండుగ నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్.